వెల్కమ్ టు మూవీ రివ్యూ మాదన్. ది బ్లాక్ డెవిల్ సినిమా కథలోకి వెళ్తే హైదరాబాద్లో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఆమె మృతదేహం చెత్త కుప్పలో కాలిపోయినట్లు నలుపు రంగులో కనిపిస్తుంది. ఈ కేసును ముంబై నుంచి చెన్నైకి వచ్చిన ఏడీజీపీ ధ్రువ్ కుమార్ ఛేదిస్తాడు. కీలక ఆధారంగా తమిళ అరివు అనే ఈతగాడిని అనుమానితుడిగా గుర్తిస్తారు. అరివుకు అసాధారణ జ్ఞాపక శక్తి, నీటిలో గొప్ప సామర్థ్యం ఉన్నాయి. ఈ కేసు వెనుక దాగిన రహస్యాలు, మన హీరోకి ఈ కేసుతో వ్యక్తిగత సంబంధం, ఊహించని ట్విస్ట్ కథను ముందుకు తీసుకెళ్తాయి. ఇక అసలు విషయానికి వస్తే మార్గన్ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్గా ఎలిమెంట్స్తో కూడిన చిత్రం. సినిమా స్టార్టింగ్ నుంచే సస్పెన్స్గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన లుక్, నటన కథలోని రహస్యానికి అదనపు ఆకర్షణను తెచ్చాయి. అజయ్ దిశాన్ తన అరంగేట్రంలో చక్కటి నటన కనబరిచాడు. ముఖ్యంగా అతని పాత్రకు సంబంధించిన సూపర్ న్యాచురల్ అంశాలు ఆకట్టుకుంటాయి. రెండవ భాగంలో కథ కొంత లాగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రేమ సన్నివేశాలు, కొన్ని లాజిక్లు లేని సీన్స్ ఆసక్తిని కొంత తగ్గిస్తాయి. సముద్రకని పాత్ర సరిగ్గా ఉపయోగించుకోలేదు, ఇది నిరాశపరిచింది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్లోని ఊహించని మలుపులు సినిమాకు బలం. సినిమా రచనలో కొత్త కోణం, సమాజంలో రమూర్చపై ఒక సందేశం ఆలోచింపజేస్తాయి. విజయ్ ఆంటోనీ సంగీతం, యుఎస్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ. మార్గన్ ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, సూపర్ న్యాచురల్ అంశాలు, సామాజిక సందేశాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కొన్ని లోపాలున్నా విజయ్ ఆంటోనీ అభిమానులకు, థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఈ మూవీ మంచిగా నచ్చుతుంది. ఫైనల్గా మూవీ సూపర్.